అర్థమైందా? అంటే సెకండ్ నంబర్ నుంచి ప్రింట్ అవుతుంది. అంటే మీకు అర్థం ఉన్నట్టు నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మీరు ఇనీషియల్గా ఏది ఇచ్చినా దాని తర్వాత నంబర్ నుంచి వెళ్తారు అంతే. -1 ఎలా పెడతారు? -1 ఎలా పెట్టేస్తుంది ఇక్కడ? ఈ ప్రాసెస్ నెస్టెడ్ ఇఫ్ లోనే జరుగుతుంది అంతే. ఇప్పుడు మీరు 0 ఇచ్చారనుకోండి, సో ఇది కన్ఫ్యూజింగ్ గా అవ్వకుండా జస్ట్ సింపుల్ వేలో ఫస్ట్ చూడండి. సో ఫస్ట్ I ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 0. ఇదే అంటే నార్మల్ ఫర్ లూప్ ప్రింట్ చేసినప్పుడు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, మీకు ఎక్కడి నుంచి అవుట్పుట్ వస్తుంది. ఇవన్నీ ఇలా చూడండి. ఫైల్ నేను చెప్పినట్టు ఒక చిన్న లూప్ చూడండి. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 10 ప్రింట్ I. జీరో టు 9 వస్తుంది. కానీ ఈ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్ట్ గా చూడండి, ఎక్కడి నుంచి ప్రింట్ అవుతుంది చూసారా? పై లైన్ నుంచి ప్రింట్ అవుతుంది, కానీ ఇక్కడ ఒక గ్యాప్ వచ్చింది చూసారా? అది దట్ ఈస్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ నెస్టెడ్. ఓన్లీ నెస్టెడ్ ఫర్ లూప్ లోనే ఇలా జరుగుతుంది. అంటే ఎలాగా? ఈ పైన ఒక లైన్ గ్యాప్ వస్తుంది చూడండి. 0 అంటే ఇక్కడ నార్మల్ గా ఆ లైన్ తీసుకోవచ్చు సార్, ఆ కాన్సెప్ట్ అది. అందుకే మీకు ఈజీగా అర్థమైనట్టు మీరు అర్థం ఎలా చేస్తారంటే, ఇనీషియల్ ఇస్ రేంజ్ 0, J ఈజ్ ఆల్సో 0, రైట్? అంటే అక్కడ 0 అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ లైన్ ఎంటీగా ఉండిపోతుంది. నెక్స్ట్ నంబర్ నుంచి అది స్టార్ట్ అవుతుంది అంతే. సో యూ కెన్ రైట్ డౌన్ దిస్ 5 stars start to print pattern programming. To print pattern programming, ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, దాన్ని మీరు ట్రై చేయండి. సేమ్ ఇదే లాజిక్. అయిపోయింది. 5. ఏది? అంటే 0 లైన్ లోనే ఏమవుతుంది అన్న, నెక్స్ట్ 1కి వెళ్తుందా? అంతే. నీ కాన్సెప్ట్ ఏంటంటే రో ఎంత వరకు ఉంటే కాలం అంతవరకు వెళ్ళాలి. రో ఎంతవరకు వెళ్తే కాలం అంతవరకు. అంటే ఫస్ట్ రోలో ఏముంటుంది? ఫస్ట్ రోలో ఒక స్టార్ ప్రింట్ అవ్వాలి, అంటే 1 రో 1 కాలం. సెకండ్ రోకి వచ్చినప్పుడు ఏమవ్వాలి? ఆ జే వాల్యూ ఐ వాల్యూ వరకు వెళ్ళాలి. అది మన లాజిక్. జే వాల్యూ ఐ వాల్యూ వరకు రీచ్ అవ్వాలి. ఐ ప్రతిసారి మారుతూ ఉంటుందా లేదా? సో జే ఎంతవరకు రీచ్ అవుతుంది? ఐ వాల్యూ వెళ్ళిన వరకు రీచ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఐ వాల్యూ 1 అయితే జే వాల్యూ 1 వరకే వెళ్ళాలి. ఇది కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే బయటికి వెళ్తాం. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే కిందికి వస్తుంది. /r అంటే న్యూ రోకి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదంటే నెక్స్ట్ రో వచ్చేస్తుంది. /r ఇస్ స్పెషల్ క్యారెక్టర్. లైక్ ఇప్పుడు నువ్వు ఎండ్ కీవర్డ్ ఎలా వాడతావు?
/r is a special character. సేమ్ ఇలాగే ఈ ప్రోగ్రామ్ ట్రై చేయండి. One, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5. 5, 5, 4, 5, 4, 3, 5, 4, 3, 2, 5, 4, 3, 2, 1. అలాగే 1 ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ లో 2, 2, థర్డ్ లైన్ లో 3, 3, ఫోర్త్ లైన్ లో 4, 4, 5 అలా రావాలి. ప్రింట్ ఇలాగే అవ్వాలి. ఇవన్నీ క్వశ్చన్స్. అంటే డైరెక్ట్ గా నెస్టెడ్ వాడకుండా కూడా ప్రింట్ రాసేస్తే అయిపోతుంది. ప్రింట్ 1 అంటే ప్రింట్ 1 అయిపోతుంది కదా స్ట్రింగ్ లో. ప్రింట్ పక్కన 2, 2, 2, 2 అని పెట్టేస్తే స్టార్ ప్రింట్ అయిపోతుంది. కానీ ఎందుకు అలా ప్రింట్ చేయట్లేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 50 రోస్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఎవరన్నా 100 రోస్ అడిగారు అనుకోండి, అప్పుడు కోడ్. సో లాజిక్ ఇస్ గోయింగ్ టు ప్లే ద వైటల్ రోల్. అంతే. భావన అండ్ వర్షిత క్లియర్? Yes, sir. ఇది మీరు ట్రై చేసి నాకు ఇప్పుడే చెప్పండి. 1, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4, 1, 2, 3, 4 రాయాలి. జస్ట్ ట్రై చేయండి, మామూలు ట్రై చేసి చెప్పండి అంతే, ఇంకా పెద్ద కష్టం. తను ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటే జాయిన్ అయ్యాడు. ఇగో వచ్చిందా? 1, 2, 2 వచ్చిందా? ఏ క్వశ్చన్? నేను మామూలుగా మీకు చూపించడానికి అంతే. ఇప్పుడు అర్థమైందా? ప్రింట్ స్టేట్మెంట్ మార్చేయండి, ప్రింట్ మార్చడానికి ట్రై చేయండి. ప్రదీప్ అర్థమైందా? ప్రింట్ స్టేట్మెంట్ మార్చాలి అంతే. భార్గవ్ చెప్పు, డౌటా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ వాల్యూ ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాను కదా, ఏంటి ఇచ్చాను? 1, 2, 1 ఏది తీసాను సార్, మళ్ళీ పెడతాను ఉండండి. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే 1, సెకండ్ లైన్ లో 1, 2, థర్డ్ లైన్ లో 1, 2, 3, ఫోర్త్ లైన్ లో 1, 2, 3, 4. ఏది ప్రింట్ చేస్తే అలా ప్రింట్ అవుతుంది? రెండే ఆప్షన్ ఉన్నాయి, I1, J1. ఆ రెండిట్లో ఏ వాల్యూ నేను ప్రింట్ చేస్తే నాకు ఫస్ట్ లైన్ లో 1 స్టార్. అర్థం చేసుకున్నాను. ఫస్ట్ లైన్ లో 1 రావాలి, నెక్స్ట్ లైన్ కి వచ్చినప్పుడు 1, 2 రావాలి. సో ప్రింట్ ఏం చేయాలి? I1, J1? చేయాలనుకుంటావు? సార్ ఫస్ట్ టైం అనుకోండి సార్, 0, J0 కదా. J కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బయటకు వెళ్ళిపోతుంది కదా. సో I వాల్యూ ఎంత వస్తుంది? ఇప్పుడు 1 మారుతుందా? రైట్. నెక్స్ట్ టైం మళ్ళీ I వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. అంటే నాకు నెక్స్ట్ లైన్ లో 1, 2 రావాలి. ఇలాగ అర్థం చేసుకో. థర్డ్ టైంలో I వాల్యూ ఎంత వస్తుంది? 3 వస్తుంది. అంటే J షుడ్ రీచ్ అప్ టు I. సో ఇక్కడ J అని ప్రింట్ చేస్తే ఏమొచ్చింది? అంటే 0 నుంచి అయిందా? బట్ నాకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు నేను ఏం చేయాలి? అది నా లాజిక్. అందుకే ఈ క్వశ్చన్ మీరు ఓన్గా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, నార్మల్గా ఇక్కడ ఎంత ప్రింట్ అయింది? 0 నుంచి కదా. కానీ మనకు కావాల్సింది ఏంటి? 1 నుంచి. 1 నుంచి చేయాలంటే ఏం చేయాలి? నేను ఏం చేయాలి చెప్పండి? J+1 పెట్టుకోవాలి. ఫర్ J లూప్ లో I+1 పెట్టుకోవాలి. ఇక్కడ I+1 printf దగ్గర +1, printf దగ్గర
J+1. కాబట్టి ఇక్కడ ఇవ్వకూడదు కదా. అంటే నాన్న J0 కదా, I0 కదా. మనం 0 అక్కర్లేనప్పుడు మనం ఏం చేయాలి? 0 అక్కర్లేదు, 1 నుంచి కావాలి. ఫస్ట్ టైం ఇనీషియల్ గా I వాల్యూ J అంతే, +1 యాడ్ చేస్తే అయిపోయింది. మీరు ఎక్కువ ఆలోచించద్దు. ఇలా వాడితే 0 నుంచే ప్రింట్ అవుతుంది కదా, ఇనీషియల్ గా J0 కదా. అవునా? 0 నాకు అక్కర్లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి. అప్పుడు నేను ఏం చేయాలి? ఏం బ్రదర్? ఎక్కడ? అది అందుకే నేను కొద్దిగా మీరు ట్రై చేయండి సార్. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇక్కడ ఒక చిన్న సింటాక్స్ చేంజ్ చేస్తే మీకు దీన్ని బట్టి అర్థమైపోతుంది. చూడండి, 0 స్టార్ట్ అయిందా? అంటే ఫస్ట్ టైం I వాల్యూ ఎంత? 0. J వాల్యూ కూడా ఎంత? 0 నుంచి స్టార్ట్ అయింది ప్రింట్ అవుట్. అయిందా? మై క్లియర్? బట్ నాకు కావాల్సింది ఎక్కడి నుంచి? 1 నుంచి. అప్పుడు నేను ప్రింట్ దగ్గర ఏం వాడాలి? అంతే. అర్థమైందా ఇప్పుడు? సో ఆ 2 క్వశ్చన్స్ ట్రై చేయండి. 1, 2, 2. సో ఫస్ట్ గైస్ యూ ట్రై ఆల్ దిస్ క్వశ్చన్. అదే నేను 2 క్వశ్చన్ ఇచ్చాను, 3 ఇచ్చాను, దాంట్లో ఒకటి చేస్తాను. అవునా? ఆ 2 క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి. ఓకే. సో టుమారో విల్ కంటిన్యూ విత్ jumping statements. Pradeep, the main requirement statement. అంతేనా? అదేదో బ్రేక్, గో టు ఏదో అన్నాం కదా. ఓకే గైస్, టుమారో విల్ కంటిన్యూ. భావన, వర్షిత సార్ క్వశ్చన్ మళ్ళీ ఇవ్వాలా మీకు? సార్ క్వశ్చన్ ఇవ్వాలా? క్వశ్చన్ Varshita and Bhavna will continue tomorrow. Okay. Okay, sir.